అందశ్రీకి కన్నీటి వీడ్కోలు, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు, లాలపేట నుంచి గట్కేసర్ వరకు సాగిన అంతిమయాత్ర, పాడెమోసి తుది వీడ్కోలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి, ఆటపాటలతో 500 మంది కళాకారులు నివాళి. అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. ఆయన పేరుతో స్మృతివనం, జై జై హే తెలంగాణ గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చుతాం. గతంలో చేర్చిండ్రు అసలు యాక్చువల్గా, మళ్ళా కేసీఆర్ ఎందుకో దాన్ని పక్కకు పెట్టేసాడు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఆయన పుస్తకం నిప్పుల వాగు ఏంటంటే తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చినటువంటి కవిత్వం కానీ అప్పుడు వచ్చినటువంటి గేయాలు కానీ వాటన్నిటిని కలిసి ఒక సంకలనంగా తీసుకొచ్చిండు ఎవరు, అందశ్రీ తీసుకొస్తారు. యాక్చువల్గా నాది కూడా ఒక కవిత ఉండాల్సిండే. అయితే విషయం ఏంటంటే ఆయన పంపి అని అన్నాడు, కొంచెం లేట్ అయింది దొరికేసరికి. అప్పుడు రాసినటువంటి కవిత దాంతో కొంచెం అట్లా అయిపోయింది. ఈ నిప్పుల వాగును లైబ్రరీలో అన్ని లైబ్రరీలో పెడతామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారికి నిన్న అంటే అసలు యాక్చువల్ ప్రశ్న అడుగుతుంటే ఆయన అంటే అట్లా వెళ్ళిపోయాడు ముఖ్యమంత్రి. అయితే విషయం ఏంటంటే ఏది ఇక్కడ సిద్దిపేట జిల్లాకు అందశ్రీ పేరు పెట్టాలని చెప్పేసి ప్రజల నుంచి డిమాండ్ వస్తూ ఉంది, సాహితీవేత్తల నుంచి డిమాండ్ వస్తూ ఉంది. ఎందుకంటే జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అంటే ఇక రాష్ట్ర గేయాన్ని రాయడంతో పాటు తెలంగాణ ఉద్యమానికి పూర్తి స్థాయిలో బాసటగా నిలిచి ఆయన అక్షరాల్ని ఆయుధంగా సంధించిండు. తర్వాత పాటల ద్వారా పబ్లిక్ని చైతన్యం చేసేందుకు ఆయన నిజంగా ఒక ఆయుధంగా ఉపయోగపడ్డాడు. కాబట్టి ఆయన పేరును నిజంగా ఒక గొప్ప సాహితీవేత్త, తర్వాత అక్షరాలు బడికి వెళ్ళనటువంటి ఒక పామరుడు అని చెప్పేసి అనుకోవచ్చు. ఆయన పండితుడుగా మారిండు, అద్భుతమైనటువంటి పాండిత్యాన్ని నేర్చుకున్నాడు. తర్వాత అద్భుతమైనటువంటి పదజాలంతో చాలా కవితలు అల్లిండు, చాలా గేయాలు రాసిండు, రకరకాలుగా ఇట్లా చేసిండు. ఇప్పుడు కలిసినప్పుడు అడిగేటాడు తిరుమలలో బాగున్నాడా, తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు, సుదర్శన్ ఎట్లా నడుస్తుంది, ఏం కథ, ఇట్లా మంచి పాపం ఆప్యాయంగా పలకరించేటోడు. తర్వాత కవితలు రాసేటప్పుడు కూడా ఇట్లా రాయాలి, ఇట్లా రాస్తే బాగుంటుంది ఇట్లా అని చెప్పేసి సలహాలు ఇచ్చేటోడు. నిజంగా మంచి గొప్ప వ్యక్తి, గొప్ప మహనీయుడు అందశ్రీ. ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉంది క్యూనోస్ కూడా. కాకపోతుందంటే ప్రజల నుంచి డిమాండ్ వస్తూ ఉంది. కాబట్టి ఏది ఇక్కడ సిద్దిపేట జిల్లాకు అందశ్రీ సిద్దిపేట జిల్లా అని చెప్పేసి పెట్టాలని చాలామంది నుంచి డిమాండ్ వస్తూ ఉంది. ప్రభుత్వం ఈ విషయం పరిశీలిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఆ విషయమే నేను అడుగుదాం అనుకుంటే ముఖ్యమంత్రి గారు అంటే ప్రెస్ మీట్ల తర్వాత వెళ్ళిపోయిండ్రు. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తే బాగుంటుంది. సిద్దిపేట జిల్లాకు అందశ్రీ సిద్దిపేట జిల్లా పేరు పెడితే మంచిగా ఉంటుంది, అందశ్రీ పేరు పెడితే.